హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ భారతీ ఛానల్ తరపు నుంచి షలోమ్ అండి. దేవుడు మీకు సమాధానం కలగజేయునుగాక. దేవుడు ఒక దినం మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవునికి మహిమ చెల్లిద్దాము, దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామండి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం, భద్రపరచబడ్డాం. మరి ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు, మరి రాత్రి నిద్రలో అని ఇంకా యాక్సిడెంట్ అయ్యి ఇంకా ఇతర కారణాల చేత మరణించి ఉండొచ్చు. మరి వారికి దేవుడు రాజ్యంలో స్థానం కల్పించాలని అడగడానికి అయితే మనము అడిగే వారమై ఉన్నాము. దేవుణ్ణి బ్రతిమిలాడే వారితో మనము ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి డే అంతా మనకు తోడుగా ఉండాలి యేసయ్య అనేసి మనం కోరుకుందాము. దేవుడు మనందరికీ రక్షణగా ఉండాలి, తన దూతలను ఎప్పటికీ మనతో ఉంచాలని వేడుకుందాము. ఈరోజు మరి దేవుని వాగ్దానం చదువుకున్నాము ఫ్రెండ్స్. దేవుని వాగ్దానం చదివి వినిపిస్తానండి. చదువుతున్నాను. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. సో వాగ్దానం అయితే చదివాను ఫ్రెండ్స్. మీలో ఇంకా వాగ్దానము చదవ బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు, మరి యేసయ్య మనతో మాట్లాడినట్టు దేవుని వాగ్దాన్ని మనం విశ్వసిస్తాము. ప్రతి క్రైస్తవులు విశ్వసిస్తారు. మరి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా దేవుడు యొక్క మాటను మనం రోజులో గుర్తు చేసుకోవాలి. అది తప్పనిసరి ఫ్రెండ్స్. మనం ఆహారం ఎలా తింటామో, మరి మనం డైలీ రొటీన్ పనులు ఎలా చేసుకుంటామో, మన డైలీ రొటీన్గా మరి దేవుని వాగ్దానం, దేవుడు మనతో ఈరోజు ఏమి మాట్లాడబోతున్నాడు, ఏమి చేయించబోతున్నాడు అనేసి వాగ్దానం అంటే మన క్రైస్తవులందరికీ తెలిసిన విషయం కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్, ఈవెంట్స్, మరి ఇంకా పెళ్లి రోజు కార్యక్రమాలు, కొత్తగా పనులు, బిజినెస్ కానీ ఇంకా ఏవైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మరి యేసయ్య వారికి బ్లెస్సింగ్స్ మన ఛానల్ నుంచి ఇవ్వాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని యేసయ్య ఆశీర్వదించాలి అనేసి మన ఛానల్ నుంచి, భారతీ ఛానల్ నుంచి అయితే నేను కోరుతున్నాను. నా ఛానల్లో యాడ్ అయిన ప్రతి మెంబర్స్ కోరుతున్నారని నేను నమ్ముచున్నా ఫ్రెండ్స్. మరి మనమందరము ఎంతైనా దేవునిపై భారం వేసి దేవుణ్ణి అడుగుదాము. అడిగే వారిలో ముందుగా ఉందాము ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన పిల్లల కోసం కూడా ప్రార్థన చేసే భారం అయితే మన క్రైస్తవుల పైన ఉంది. ప్రతి క్రైస్తవుడిపై ఉంది భారం. మరి ప్రార్థన చేసే భారం, ప్రతి ఒక్క విషయం గురించి ప్రార్థన చేసే భారం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రే చేయండి. మరి ఈరోజు ప్రే టాపిక్ ఏంటి అనేసి చూస్తుండొచ్చు. ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే ప్రే టాపిక్లో మరి అందరం తప్పకుండా ప్రే చేద్దాము. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా మరి వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూసి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే, దేవుని మాటలు నచ్చినట్లయితే, దేవునితో సహవాసం అంటే మనం ప్రతి బిడ్డ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, మరి దేవుని స్తుతించడంలో ముందు ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్. సో మరి ఈ దినమంతా మనము కోరుకున్నాము. తెలియని క్రైస్తవులు ఉన్నారు, దేవుడికి సమయం ఇవ్వడం తెలియని క్రైస్తవులు ఉన్నారు. మరి వారి గురించి ఈరోజు మనం ప్రే చేద్దాం ఫ్రెండ్స్. దేవునికి సమయం ఇస్తే ఎంత లాభం పొందుతామో, దేవునికి సమయం ఇవ్వకుంటే ఎంత నష్టం పొందుతామో. మరి రుచి చూచిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, రుచి చూడని వాళ్ళు కూడా ఎంతోమంది ఉండొచ్చు. మరి వారి గురించి అయితే మనం ప్రేయర్ చేసే వారమై ఉన్నాం ఫ్రెండ్స్. ప్రేయర్ చేద్దాము. మనం ఎంత
కలిసి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా దేవుడు మనల్ని ఆయన ఆలకించాలని మనం తప్పకుండా ప్రేయర్ చేద్దాము. ఆరోగ్యస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన, ఆయనను స్తుతించే ప్రతి స్థుతులకు వ్యర్థము, ప్రతి స్థుతికి ఆయన మహిమ పొంది మనకు గుప్త నిధులు అంటారు కదా, గుప్త నిధుల టైప్లో ఆయన ఆశీర్వాదాలని మన స్థుతికి, మన నోటి నుంచి వచ్చే స్థుతి వ్యర్థం కాకుండా ఆయన చూస్తాడు. మనం స్తుతించే ప్రతి పలుకులో, స్థుతిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని దీవిస్తాడు అని నమ్మిన వాళ్ళు మీలో ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఆమెనని. మీరు మీ కుటుంబాలు దీవించబడతారు. తప్పకుండా దీవించబడాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. సో ఈ డే అంతా మరి బర్త్డే చేసుకున్న వాళ్ళు, సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు మరి తోడుగా ఉండాలి యేసయ్య అని వేడుకున్నాము. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకు కూడా పూర్తి స్వస్థతని ఇవ్వాలి యేసయ్య, కనికరించాలి. ఆసుపత్రుల్లో యాక్సిడెంట్లు అయిన బిడ్డలకు యేసయ్య తోడుగా ఉండాలి. ఇంకా ఎన్నో సమస్యల్లో ఎక్కడో చిక్కుకొని పోయిన బిడ్డలకు కూడా యేసయ్య తోడుగా ఉండాలి, మరి రక్షించాలి ఆయన దూతల్ని పంపించి. దేవుణ్ణి నిజంగా చూడలేము, మనము దేవుణ్ణి నిజంగా చూడలేము కాబట్టి ఆయన మనుషుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ సహాయం చేస్తాడు. ఆయన తలంచినప్పుడు, ఆయన సహాయం చేయదలిచినప్పుడు మనం ఎవ్వరము ఆపలేము. మన శత్రువులు ఎవ్వరూ ఆపలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రతి క్రైస్తవులకి తెలుసు. మరి వేరే దేవుని తెలియని బిడ్డలకు కూడా తెలుసు. కాబట్టి ఈ దినమంతా మనము దేవుని వెంబడించే వారిలో ముందుగా ఉందాము ఫ్రెండ్స్. సో హ్యావ్ ఏ నైస్ డే అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి. మీ భారతి ఛానల్. తప్పకుండా మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి. ఇంకా నా ప్రేయర్ టాపిక్స్ ఏమైనా ఇంకా చెప్పాలి, మీరు కూడా ఏమైనా తెలియజేయాలనుకుంటే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు తద్వారా నేనును నా కుటుంబం, మీ కుటుంబాలు కూడా ఆశీర్వాదాలకు పాత్రులమై ఉండాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.